నువ్వు లేటుగా రిప్లై ఇచ్చిన ప్రతిసారి నా మనసుకు నేను సర్ది చెప్పుకుంటున్నా, బిజీగా ఉండి ఉంటాడులే అని. కానీ ఈరోజు అర్థమైంది, ఇంకొకరితో చాటింగ్ చేస్తూ బిజీ అయిపోయావు, నన్ను మర్చిపోయావు అని. నిజమైన ప్రేమ కోసం ఎంతకైనా తెగించొచ్చు, ఆ విధినైనా ఎదిరించొచ్చు. కానీ అవసరాల కోసం దగ్గర అయ్యే టైంపాస్గా లవ్ చేసిన వారిని వీలైనంత దూరం పెట్టాలి. వీలైనంత దూరంలో మీరుండండి. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే, ఒక బంధం బలంగా ఉండాలి అంటే ఆ బంధంలో ఒకరు భరించేలా ఉండాలి, మరొకరు అర్థం చేసుకునేలా ఉండాలి. అలాంటి బంధం ఎప్పటికీ విడిపోదు. అలా కాదని బంధంలో ఒకరిది భరించలేకపోయినా, మరొకరు అర్థం చేసుకోలేకపోయినా ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడదు. ఒకవేళ నిలబడినా ప్రయోజనం ఉండదు. అందుకే అలాంటి బంధాలకు దూరంగా ఉండమంటున్నా. నాకు తెలుసు బాధ ఉంటుంది అని. వ్యాధి లేని శరీరం ఉండదు, బాధ లేని మనసు ఉండదు. అన్నిటినీ మర్చిపోయి ముందుకు పోవడమే జీవితం. గుర్తుంచుకోండి.